స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తుంది ఈసీఐఎల్ దమ్మాయిగూడలో 167 గజాల్లో G+1 వెస్ట్ ఫేస్, వెడల్పు 30, పొడవు 50. ఇది 167 గజాలు. ఇది వచ్చేసి దమ్మాయిగూడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. లోపలికి మంచి కాలనీలో ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది ఇల్లు మాత్రం. ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. ప్లస్ క్వాలిటీ హౌసెస్, లీగల్ ప్రాపర్టీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 అడుగుల రోడ్లు. ఇంటి చుట్టూ అన్ని విల్లాసు, G+2లు. ఫైన్గా ఉంటుంది లొకేషన్ వచ్చి. దీని వెడల్పు 30, పొడవు 50, 167 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2800 ఎస్ఎఫ్టీ దాకా మనకు వస్తుంది. కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు, మొత్తం 4 బెడ్రూములు. చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు వచ్చి 18, వెడల్పు కూడా 18 సైజు ఉంటుంది. పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్ ఫినిషింగ్ చేశాము. ఈ లెఫ్ట్ సైడ్న ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది కార్ పార్కింగ్ ఏరియాలో. ఇల్లు చాలా బాగుంటుంది. ఇదంతా గోడలకు వేసిన టైల్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఈ వెస్ట్ ఫేస్కి ఇంటి ముందు ఒక వాష్ ఏరియా వస్తుంది, ఇంటి వెనకాల కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. గోడలకు వేసిన టైల్స్ ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ టైల్స్ అనమాట. ఇది మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఇది హాలు కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది. పొడవు 20, వెడల్పు 12 దాకా ఉంటుంది హాలు సైజు. అది టీవీ యూనిట్. ఈ హాల్లో మనం రైట్ తీసుకుంటే రైట్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్లో వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 13x14 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాం చూడండి. దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దాని మీద ఒక 2 ఫీట్లు తక్కువ ఉంటుంది అన్నమాట. చిన్నగా ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ రెండిటికి మధ్యలో కామన్ వాష్రూమ్. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాం చూడండి. మళ్ళీ హాల్లోకి వచ్చాము. 2 బెడ్రూములు చూసి ఇదంతా హాలు. ఈ టీవీ యూనిట్ పక్క నుంచి మనం ముందుకు వెళ్తే ఇది డైనింగ్ హాల్. ఇక్కడ మనం రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్న పూజ గది, ముందుకు వెళితే ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్గా కిచెన్ ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ కిచెన్. బయటకు వస్తే డైనింగ్లోంచి ఇంటి వెనక్కి వెళదాం. వెనకాల వెళితే వెనకాల ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము చుట్టూ తిరగటానికి. ఈశాన్యంలో బోర్ ఇచ్చాము, పక్కన సంపు. మళ్ళీ మనం డైనింగ్ హాల్లో నుంచి మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చాము. ముందుకెళ్తే పూజ గది లెఫ్ట్ సైడ్న, ఇంకొంచెం ముందుకెళ్తే ఓపెన్ కిచెన్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇప్పుడు ఈ హాల్లో నుంచి మనం బయటికి వెళదాం.
ఇప్పుడు కింద 2 బెడ్రూమ్లు చూసాము, హాల్ చూసాము, కిచెన్ చూసాము. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఇదంతా పార్కింగ్ ఏరియా, విశాలమైన పార్కింగ్. ఇక్కడి నుంచి పైకి వెళదాం. పైన కూడా 2 బెడ్రూమ్లు, హాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాకపోతే హాల్ చాలా పెద్దగా ఉంటుంది, పైన పార్కింగ్ లేదు కాబట్టి. ఈ స్టెప్స్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాం చూడండి. పైన బాల్కనీ, ఇది పైకి వచ్చేపాటికి బాల్కనీ ఇచ్చాం చూడండి. వైడ్ బాల్కనీ, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మెయిన్ డోర్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్, పైన రైట్ సైడ్ స్టెప్స్ కంటిన్యూషన్ పై దాకా. మెయిన్ డోర్ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళదాం. ఈ హాల్ పొడవు ఇంకా పెరుగుద్ది అన్నమాట. 24 పొడవు ఉంటుంది. చాలా అంటే చాలా విశాలంగా ఉంటుంది. హాల్లో నుంచి మనం రైట్కి తిరిగితే ఈ రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కలర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కింద వెర్టిఫైడ్ టైల్స్, ఫాల్ సీలింగ్. ఇది కామన్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా వాల్ పెయింట్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇల్లు. ఈ రెండింటి మధ్యలో మనకు కామన్ వాష్రూమ్. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇదంతా హాల్, చాలా విశాల. హాల్లో నార్త్కి కూడా డోర్ ఇచ్చాము. టీవీ యూనిట్లోంచి లోపలికి వెళితే ఇది మళ్ళీ డైనింగ్ హాల్. యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్న తిరిగితే లెఫ్ట్లో పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. దీని గురించి మళ్ళీ చెప్తాను ఒకసారి, దీని డీటెయిల్స్. ఇది ఈసీఐఎల్ దమ్మాయిగూడలో ఉంది. ఇది సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2800. ఇది 167 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేస్ G+1 4 BHK. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 100 మీటర్లు ఉంటుంది హైవేకి. ఈ బడ్జెట్లో ఉన్నవాడు తప్పకుండా కాల్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, క్వాలిటీ హౌసెస్ కోసం, లీగల్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా నెంబర్ వచ్చి 89788103